విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీని వరద ముంపు ఇంకా వీడలేదు. బుడమేరు నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో నడుము లోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. మరోవైపు ట్రాక్టర్ల ద్వారా ఆహారం, పాల ప్యాకెట్లను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. ఏ వీధిలో చూసినా జనం, ఏ రోడ్డు పైన చూసినా జనం. జక్కంపూడి కాలనీ ఇంకా వరద ముప్పు వీడలేదు. నడుములోతు నీళ్లు అయితే ఇంకా ఉన్నాయి. స్థానికులు పడరాని పాటలు పడుతున్నారు. గత 6 రోజులుగా ఇదే పాటలు అయితే వీళ్ళు పడుతున్నారు. తమకు ప్రభుత్వం అయితే సహాయ కార్యక్రమాలు చాలా ఉధృతంగా చేస్తుంది. పాలు కావాలంటే పాలు, నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహార పదార్థాలు కావాలంటే ఆహార పదార్థాలు మొత్తం అన్ని సరఫరా చేస్తున్నారు. వీళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి తమకు అందిన సాయాన్ని తీసుకుంటున్నారు. చూడొచ్చు, చాలా మంది జనం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే చాలా పకడ్బందీగానే చేస్తుంది. అయితే ఆ మెయిన్ రోడ్డు కూడల్లో ఉంటుంది, శివారు ప్రాంతాలకు అందడం లేదని చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం బ్లాక్ల వారీగా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలని కూడా ప్రణాళిక వేస్తున్నారు. చాలా వరకు సఫలీకృతం అయ్యారు. ప్రస్తుతం జక్కంపూడి కాలనీని నీరు వేడకపోవడంతో చాలా మంది వలసలు పోతున్నారు. విజయవాడలో తమకు తెలిసిన ప్రాంతాలు, సుదూర ప్రాంతాలకు పోతున్నారు. మరోవైపు అయితే ఉధృతి అయితే పెరిగింది. నిన్నటితో పోల్చి చూస్తే పైన పడిన వర్షాల వల్ల బుడమేరు ఉధృతి పెరిగింది. ఇక్కడ ఫస్ట్ హిట్ ఇచ్చేది ఈ ప్రాంతాన్ని, అందువలన ఉధృతి కాస్త ఎక్కువ పెరిగింది. ఈ నేపథ్యంలో నడుములోతు నీళ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సాయం కోసం కూడా ఇక్కడ ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. బిందెలు పట్టుకొని, అలాగే సంచులు పట్టుకొని తమకు అందే సాయాన్ని వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా సమర్థవంతంగానే ఈ విపత్తును తిప్పికొడుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి విజయవాడ కలెక్టరేట్ లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ విపత్తులో ముందుకు వచ్చి ప్రజలకు చేతనంత సాయం చేస్తున్నాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ శిబిరాలు ఏర్పాటు చేసి కూడా ఈ విష జ్వరాలు ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద జల ఉధృతి అయితే ఈ జక్కంపూడి కాలనీని వీడలేదు. జల ప్రవాహం మాత్రం కొనసాగుతుంది. 6వ రోజు కూడా పైనుంచి వర్షాలు తగ్గితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. మరో 2-3 రోజుల్లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.